హాయ్. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? నౌ హ్యాపీ ఒక సక్సెస్ అచీవ్మెంట్ అయినందుకు. సో ఇక్కడ డెప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చింది గ్రూప్ 1 రిజల్ట్స్లో. సో నెక్స్ట్ 2 days బ్యాక్ రిలీజ్ చేసిన గ్రూప్ 2లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆ సర్వీస్ వచ్చింది. బట్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఏపీఎస్సి అయితే 2 times ఇచ్చాను. 2 times లాస్ట్ టైం ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ అప్పుడు ఫైనల్ లిస్ట్లో లేదు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో ఉంది. ఎక్స్పెక్ట్ అయితే చేశాను ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనేసి, బట్ మంచి సర్వీస్ వచ్చింది, అందుకు హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ఆల్రెడీ యూపీఎస్సి అటెంప్ట్స్ ఇస్తూ ఇప్పటి వరకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో నెక్స్ట్ ఫ్యూచర్లో అది కూడా రాస్తాను. ఎలా ఉండేది మేడం? ఇంట్లో సపోర్ట్ కావచ్చు, ఇదంతా ఎలా ఉండేది ఇన్స్టిట్యూట్ ప్రకారం? సో ఇంటి నుంచి సపోర్ట్ అయితే పేరెంట్స్ నార్మల్గా చదువుకోవడానికి సపోర్ట్ చేశారు. ఫ్రమ్ ద లా ఎక్సలెన్స్ నుంచి ఇక్కడ నేను కోర్ బ్యాచ్ స్టూడెంట్. సో కోర్ బ్యాచ్ నుంచి ఫ్రీగా మార్క్ టెస్ట్లు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, పర్టికులర్గా ఏపీఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు గైడ్ చేసి తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ రాంబాబు సార్ ఇంప్రూవ్ చేశారు. సో దానివల్ల అచీవ్మెంట్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది మేడం ఈరోజు ఎన్నో ఒడిదొడుకుల తర్వాత సో అచీవ్మెంట్ ఎలా? ఫస్ట్ హ్యాపీగా ఉంది, అండ్ ఈ సక్సెస్ నా ఒక్కదాందే కాదు, సో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఐ షేర్ అండ్ డెడికేట్ టు ఎవ్రీవన్ దిస్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్లాన్? నెక్స్ట్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇంకా మంచి పోస్ట్, నెక్స్ట్ యూపీఎస్సి ఉంది అది కూడా రాసి ఇంకా మంచిది పొజిషన్ తీసుకొచ్చుకోవాలి, అండ్ దట్టు మంచి సర్వీస్ ఇవ్వాలి. ఈ ఫీల్డ్కి రావడమే రీజన్ అది, కాబట్టి ఆ సర్వీస్ చేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదే గోల్. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, చాలా హ్యాపీగా ఉందండి. అంటే యంగ్ ఏజ్లో ఇలాంటి అచీవ్మెంట్ అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్సెస్ని ఇస్తుంది. నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాము. డిఎస్పీకి సెలెక్ట్ అయ్యాను నేను ఈ సర్వీసెస్లో. ఫుల్ హ్యాపీ అండ్ ఫ్యామిలీ అంతా హ్యాపీ. ఏపీఎస్సిలో సెకండ్ అటెంప్ట్ అండి, యూపీఎస్సి ఓన్లీ 1 attempt ఇచ్చాను. ఫస్ట్లో ఇంటర్వ్యూ రాలేదు, ఓన్లీ మెయిన్స్ అయ్యింది, అండ్ ఇప్పుడు డైరెక్ట్ సర్వీస్ వచ్చిందండి. ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఇటు ఇన్స్టిట్యూట్ సపోర్ట్ కావచ్చు, ఎలా ఉండేది మేడం? ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎడ్యుకేషన్ వైపు చాలా ఉండిందండి. ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మదర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. మా ఫాదర్ కానిస్టేబుల్ అండి, వాళ్ళు సర్వీసెస్లోకి రావాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఫస్ట్ నుంచే ఎంకరేజ్ చేశారు. దానికి ఒక గైడెన్స్ చూపించింది అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళే అండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కోచింగ్ తీసుకొని మనకి చదవాలనే జీలు ఉంటుంది, కానీ ఎలా చదవాలి ఏంటి అనేది ఒక మెంటర్ ఇస్తే బాగుంటుంది. అలా నాకు ఒక ప్లాట్ఫామ్ లా ఎక్సలెన్స్లో దొరికింది. నేను ఇక్కడ ఏపీఎస్సి టెస్ట్ సిరీస్ రాశాను, అండ్ దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అని ఇక్కడ మెంటర్షిప్ హెల్ప్ చేసిందండి. ఫస్ట్ టైం అంటే రాలేదన్నారు కదా, సో సెకండ్ టైం అంత ఎక్స్పెక్ట్ చేశారా? ఏదో ఒక సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేశానండి, డిఎస్పీ వస్తుందని అనుకోలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ సర్వీస్. ఈ అచీవ్మెంట్ని ఎలా చూస్తారు మేడం? ఇది సక్సెస్ కంటే ఒక జర్నీలా చూస్తానండి. ఇంకా ఎలా సర్వీస్ చేయాలి అనే దానికి ఒక మంచి పాత్ లాగా చూస్తాను. అంటే సార్ ఇందాక అన్నట్టు దిస్ ఇస్ నాట్ ఏ ఫుల్ స్టాప్, దిస్ ఇస్ ఏ కామా అని అలాగే చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇంకా ట్రైనింగ్ పిలుస్తారు, అండ్ యూపీఎస్సి జర్నీ కూడా స్టార్ట్ చేయాలండి. యూపీఎస్సి ఒకటే అటెంప్ట్ ఇచ్చాను బికాజ్ ఏపీఎస్సి మీద ఉన్నాను కాబట్టి. సో నెక్స్ట్ నుంచి యూపీఎస్సి అటెంప్ట్ స్ట్రాంగ్గా ఇచ్చి హోప్ఫుల్లీ ఐ విల్ గెట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. గోల్ అయితే అదే అండి, దిస్ ఈజ్ ఎ కామా. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో సార్. హలో అండి, నా పేరు రామ్మోహన్ అండ్ ఐఎమ్ ద అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. అండ్ నిన్న నైట్ ప్రకటించిన గ్రూప్ 1 ఏపీఎస్సి ఫలితాలలో లా ఎక్సలెన్స్ నుంచి 18 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అండ్ వేరియస్ సర్వీసెస్. సో మొత్తం 87 పోస్ట్ కాను మన దగ్గర నుంచి మన స్టూడెంట్స్, మన దగ్గర పీసీఎం కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఫౌండేషన్ కోర్స్ అండ్ మన దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళు 18 members క్లియర్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ లా ఎక్సలెన్స్. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ గ్రూప్ 1 మా దగ్గర ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీసెస్ నుంచి మోర్ దాన్ 70 ర్యాంక్స్ వస్తూ ఉంటాయి ఆల్ ఇండియా వైడ్. అండ్ అందులో లాస్ట్ ఇయర్ మనకు ఐఏఎస్ ఆఫీసర్సే అరౌండ్ 8 members అయ్యారు అవుట్ ఆఫ్ 75. ఇట్స్ వెరీ గుడ్ రిజల్ట్, అండ్ ఈ ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాము. అండ్ సివిల్ సర్వీసెస్ రిజల్ట్ March 2nd weekలో రావచ్చు. అండ్ ఈ మధ్యనే మేము బేస్డ్ ఆన్ అవర్ సక్సెస్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మేము ఈ మధ్యన డిగ్రీ
ప్లస్ ఐఏఎస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఇది థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం అండ్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్. అండ్ ఈ ఇయర్ కొంపల్లిలో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. 2026లో జూన్లో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి అండ్ 26 జూన్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మా ఇక్కడైతే ఏదైతే PCM రెగ్యులర్ ఫౌండేషన్ కోర్స్లో డిగ్రీ తర్వాత ఏదైతే సక్సెస్ మాకు ఇంతవరకు చూసామో లాస్ట్ 15 years నుంచి, ఈ ఇయర్ కూడా ఇంతమంది స్టూడెంట్స్ అంటే ఇంత సక్సెస్ఫుల్గా వెళ్ళటం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది? మాకు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పర్పస్ అదే అండి, లైక్ టు ప్రొవైడ్ ద బెస్ట్ పాసిబుల్ సర్వీస్ టు ద స్టూడెంట్స్. అండ్ మా సర్వీస్ నుంచి ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది మాకు ఇంకా చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మాకు మోటివేషన్ ఇస్తుంది అన్నమాట ఫర్దర్ ఇంకా బెటర్గా చేయడానికి. అండ్ మా సైడ్ నుంచి 100% కమిట్మెంట్ ఉంటుంది ఫర్ ద సక్సెస్ ఆఫ్ స్టూడెంట్. అండ్ స్టూడెంట్ సైడ్ నుంచి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఉందనుకోండి, మా ఎఫర్ట్ తోటి స్టూడెంట్ యొక్క కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ అట్లూరి, జనరల్ మేనేజర్ ఆఫ్ లా ఎక్సలెన్స్ IAS అకాడమీ. రీసెంట్గా నిన్న ప్రకటించిన గ్రూప్ 1 APPSC రిజల్ట్స్లో చూసుకుంటే 18 అంతకంటే ఎక్కువ ర్యాంకులు సాధించడం జరిగింది. ఇదే విధంగా మనకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే UPSC ర్యాంక్స్ కూడా మన దగ్గర నుంచి 70-80+ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. లా ఎక్సలెన్స్ యొక్క యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త ప్రోగ్రామ్ చేయాలి, ఆ కొత్త ప్రోగ్రామ్తో ఎక్కువ ర్యాంకులు ఎక్కువ సాధించాలి అనే తాపత్రయం ఉంటుందండి. ఇదే విధంగా చూసుకుంటే 2013లో స్టార్ట్ చేసినప్పటి నుంచి 2019లో గాయత్రి క్యాంపస్ అని, 20లో బెంగళూరు వెబ్ బ్రాంచ్, RRP ప్రోగ్రామ్ అని, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్. అదేవిధంగా ఈ ఇయర్ తీసుకుంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము అంటే అతి చిన్న వయస్సులో IAS or IPS ర్యాంక్స్ రావాలి. ఏదైతే 17-18 సంవత్సరాల్లో మొదలెడితే చదువు 22-23లో ఇచ్చే అటెంప్ట్స్తో అతి తక్కువ వయస్సులోనే IAS IPSలు కావాలి అనే కొత్త తాపత్రయంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ డిగ్రీ ప్లస్ IAS, ఈ ఇయర్ చూసుకుంటే ఇంటర్ ప్లస్ IAS కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని మీద మోర్ డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలి అంటే నా నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 9121239997. ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు కౌన్సిలింగ్ కావాలన్నా, ఎటువంటిది కావాలన్నా ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో దీని మీద అవగాహన కావాలన్నా మేము ఇవ్వటం జరుగుతుందండి. సో అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.